ఓం శాంతి 1/9/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 25/11/2001. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. కారణాన్ని నివారణ చేసి సమస్యలను సమాధానపరచండి. ఈరోజు ప్రేమసాగరుడైన బాప్దాదా తమ ప్రేమ స్వరూపులైన పిల్లల యొక్క ప్రేమతో కూడిన బంధానికి ఆకర్షించబడి మిలనం జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు హజూర్ ప్రభువు హాజరైపోయారు. అవ్యక్త మిలనాన్నైతే సదా జరుపుకుంటూనే ఉంటారు. అయినా కూడా సాకారంలో పిలిచారు కనుక బాప్దాదా పిల్లల యొక్క విశాల మేళాకు చేరుకున్నారు. బాప్దాదాకు పిల్లల స్నేహం, పిల్లల ప్రేమ చూసి సంతోషం కలుగుతుంది మరియు హృదయాంతరాలలో నలువైపులా ఉన్న పిల్లల కోసం ఇలా పాట పాడతారు. వాహ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలు వాహ, భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలు వాహ. ఇంతటి గొప్ప భాగ్యం మరియు అది ఇంతటి సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తించటం, ఇది కలలో కూడా ఆలోచించలేదు. కాని ఈరోజు సాకార రూపంలో భాగ్యాన్ని చూస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు. దూరంగా కూర్చుని కూడా పిల్లలు మిలన మేళాను జరుపుకుంటున్నారు. బాప్దాదా వారిని చూస్తూ మిలనం జరుపుతున్నారు. మెజారిటీ మాతలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది మరియు బాప్దాదాకు కూడా విశేషంగా శక్తి సైన్యాన్ని చూసి ఈ సంతోషం కలుగుతుంది. 4 గోడల మధ్యన ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయి విశ్వరాజ్యాధికారులుగా అయ్యారు అని. అలా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? ఏమంటారు? అయిపోయారు కదా. విశ్వరాజ్యం అనేది వెన్నలాంటిది. ఆ గ్లోబ్ ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా. బాప్దాదా చూశారు. ఏ మాతలైతే మధుబన్కు చేరుకున్నారో వారికి ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏ సంతోషం ఉంది? బాప్దాదా మాతలైన మమ్మల్ని విశేషంగా పిలిచారు అని. కావున మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా. వారు నషాతో అంటారు, బాప్దాదా పిలిచారు, మమ్మల్ని పిలిచారు, మరి మేమెందుకు రాము? బాప్దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారు. ఈ సంతోషపు నషాను చూస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు లేకుండా కూడా విశ్వకార్యం యొక్క సమాప్తి జరగదు. కాని ఈరోజు విశేషంగా మాతలను పాండవులు కూడా ముందుంచారు. బాప్దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థపు విధిని వినిపిస్తున్నారు. మాతలకు సహజమైంది కావాలి కదా. అందుకని బాప్దాదా మాతలు, పిల్లలు అందరికీ చెప్తున్నారు, అన్నింటికంటే సహజమైన పురుషార్థం యొక్క సాధనం కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకు హృదయపూర్వకంగా శుభభావనతో కూడిన ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలను తీసుకోండి. మీకు ఎవరేమిచ్చినా కాని, శాపనార్థాన్నిచ్చినా కాని, మీరు ఆ శాపనార్థాన్ని కూడా మీ శుభభావన శక్తితో ఆశీర్వాదంలోకి పరివర్తన చేయండి. మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి. ఆ సమయంలో ఎలా అనుభవం చేయండంటే, ఎవరైతే మీకు శాపనార్థాన్ని ఇస్తున్నారో వారు ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు. వశీభూతమై ఉన్న ఆత్మ పట్ల లేక పరివశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ కూడా శాపనార్థం వెలువడదు. వారి పట్ల సదా సహయోగాన్నిచ్చే ఆశీర్వాదమే వెలువడుతుంది. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మనం నిరంతరం ఒకటే కార్యాన్ని చేస్తూ ఉండాలి. సంకల్పాల ద్వారా, మాటల ద్వారా
కర్మల ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలనివ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా వ్యర్థ సంకల్పం లేక నెగటివ్ సంకల్పం వచ్చినా కాని ఇదే గుర్తు తెచ్చుకోండి, నా కర్తవ్యం ఏమిటి. ఉదాహరణకు, ఎక్కడైనా మంటలు అంటుకుంటే మరియు అక్కడ మంటలు ఆర్పేవారుంటే వారు ఆ మంటలను చూసి నీటిని వేయాలి అనే తమ కార్యాన్ని మర్చిపోరు. మేము నీటిని వేసేవారము, మంటలార్పేవారము అన్నది వారికి గుర్తుంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారమనే అగ్నికి వశమై ఏదైనా అలాంటిలాంటి పని చేస్తే అది మీకు మంచిగా అనిపించకపోతే అప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. నా కర్తవ్యం ఏమిటంటే ఏ రకమైన అగ్నినైనా ఆర్పటం, ఆశీర్వాదాలనివ్వటం, శుభభావనతో కూడిన భావన యొక్క సహయోగాన్ని ఇవ్వటం. కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. మాతలకు ఒక్క మాటను గుర్తుపెట్టుకోవటం సహజం. అదేమిటంటే ఆశీర్వాదాలనివ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. మాతలిది చేయగలరా? మాతలందరూ చేతులెత్తుతున్నారు. చేయగలరా లేక చేయాల్సిందేనా? పాండవులు చేయగలరా? పాండవులు చెయ్యాల్సిందే అనంటారు. పాండవులు అనగా సదా విజయులు అని గాయనముంది, మరియు శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు అన్న పేరుతో ప్రసిద్ధులు. బాబ్దాదాకు నలువైపులా ఉన్న పిల్లల విషయంలో ఇప్పటి వరకు ఒక ఆశ ఉండిపోయింది. అది ఏ ఆశో చెప్పమంటారా? తెలిసిపోయింది కదా. టీచర్లకు తెలిసిపోయింది కదా. పిల్లలందరూ తమ శక్తి అనుసారంగా పురుషార్థమైతే చేస్తున్నారు. బాప్దాదా పురుషార్థాన్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. కాని ఒక ఆశ ఏమిటంటే పురుషార్థంలో ఇప్పుడు తీవ్ర వేగం కావాలి. పురుషార్థం చేస్తున్నారు, కాని ఇప్పుడు తీవ్ర వేగం కావాలి. దీనికి విధి ఏమిటంటే కారణం అన్న పదం సమాప్తమైపోవాలి మరియు నివారణ స్వరూపులుగా సదా కోసం అవ్వాలి. కారణాలైతే సమయం అనుసారంగా తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి. కాని మీరందరూ నివారణ స్వరూపులుగా అవ్వండి. ఎందుకంటే పిల్లలైన మీరందరూ విశ్వంలోని కారణాలను నివారణ చేసి అందరినీ, మెజారిటీ ఆత్మలను నిర్వాణధామానికి పంపించాలి. కనుక ఎప్పుడైతే స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారు చేసుకుంటారో అప్పుడే విశ్వంలోని ఆత్మలను నివారణ స్వరూపం ద్వారా అన్ని సమస్యలను నివారణ చేసి నిర్వాణధామానికి పంపించగలరు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలు ముక్తిని కోరుకుంటున్నారు. కావున బాబా ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు నిమిత్తులు మీరే. కనుక నిమిత్తాత్మలు ముందుగా స్వయాన్ని రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా చేసుకుంటే అప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించగలుగుతారు. మరి మీరు ముక్తులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య యొక్క కారణము ఎదురుగా రాకూడదు. ఈ కారణం, ఈ కారణం, ఈ కారణం. ఎప్పుడైనా ఏదైనా కారణం ఎదురుగా వస్తే ఆ కారణానికి క్షణంలో నివారణ ఆలోచించండి. ఇలా ఆలోచించండి, నేను విశ్వంలోని కారణాలను నివారణ చేసేవాడిని అన్నప్పుడు మరి స్వయం యొక్క చిన్న చిన్న సమస్యలను స్వయం నివారించలేనా? చెయ్యలేనా? ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందుకు వచ్చేదుంది. ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వు అని. ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు, అధికారి పిల్లలు. మీరు మాస్టర్ ముక్తిదాతలు కదా. కాని క్యూ ఎదురుగా మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకంలా ఒక తలుపు మూసుంది. క్యూ సిద్ధంగా ఉంది, కాని ఏ తలుపు మూసి ఉంది? పురుషార్థంలో బలహీన పురుషార్థానికి చెందిన ఒక పదం అనే తలుపు. అదేంటంటే ఎందుకు. ఇది ప్రశ్నార్థకం. ఎందుకు? ఈ ఎందుకు అన్న పదం ఇప్పుడు క్యూను ఎదురుగా తీసుకురాదు. కనుక బాప్దాదా ఇప్పుడు దేశ విదేశాల్లోని పిల్లలందరికీ
ఇదే స్మృతిని కలిగిస్తున్నారు. మీరు సమస్యల యొక్క తలుపు అయినటువంటి ఎందుకు అన్న దానిని సమాప్తం చేయండి. చేయగలరా? టీచర్లు చేయగలరా? పాండవులు చేయగలరా? అందరూ చేతులెత్తుతున్నారా లేక కొంతమందేనా? విదేశీయులైతే ఎవరు రెడీగా ఉన్నారు కదా? అవునా కాదా? ఒకవేళ అవును అని అన్నట్లయితే నేరుగా చేతులు పైకెత్తండి. కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఏ సేవా కేంద్రంలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండకూడదు. అలా వీలవుతుందా? ప్రతి ఒక్కరూ నేను చెయ్యాలి అని భావించాలి. టీచర్లు నేను చెయ్యాలి అని భావించాలి. విద్యార్థులు నేను చెయ్యాలి అని భావించాలి. ప్రవృత్తివారు నేను చెయ్యాలి అని భావించాలి. మధుబన్ వారు మేం చెయ్యాలి అని భావించాలి. చేయగలరు కదా? సమస్య అన్న పదమే సమాప్తమైపోవాలి. కారణం సమాప్తమైపోయి నివారణ రావాలి. ఇది సాధ్యమేనా? వీలు కానిదేముంది? ప్రారంభంలో స్థాపనా సమయంలో వచ్చిన పిల్లలందరూ ఏమని ప్రమాణం చేశారు మరియు దాన్ని చేసి చూపించారు. అసంభవాన్ని సంభవం చేసి చూపించారు కదా. మరిప్పటికి ఎన్ని సంవత్సరాలైపోయాయి? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలైపోయాయి? 65 అని సమాధానమిచ్చారు. మరి ఇన్ని సంవత్సరాలలో అసంభవం సంభవం అవ్వలేదా? అవ్వగలదా? ముఖ్యమైన టీచర్లు చేతులెత్తండి. పంజాబ్ వారు చేతులెత్తడం లేదు. ఏదైనా అనుమానం ఉందా? కొంచెం ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి, చెయ్యాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు ఆలోచించండి. మీ గురించైతే ఆలోచించగలరు కదా. ఇతరుల సంగతి వదిలేయండి. మీ గురించి ఆలోచించి మీకోసమైతే ధైర్యాన్ని పెట్టగలరు కదా. లేక పెట్టలేరా? విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా? వారు చేతులెత్తారు. అభినందనలు. అచ్చా, ఇప్పుడెవరైతే చెయ్యగలమని భావిస్తున్నారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి. చూపించుకోవడానికి కాదు. అందరూ చేతులెత్తుతున్నారు కావున నేను కూడా ఎత్తుతాను అన్నట్లు కాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పాన్ని చేస్తే అదేమిటంటే కారణాన్ని సమాప్తం చేసి నివారణ స్వరూపంగా అవ్వాల్సిందే. ఏం జరిగినా సరే, సహనం చేయాల్సొచ్చినా, మాయను ఎదిరించాల్సొచ్చినా, ఇతరుల సంబంధ సంపర్కంలో సహనం చేయాల్సొచ్చినా సరే, నేను సమస్యగా అవ్వకూడదు. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఈ దృఢ నిశ్చయం ఉన్నట్లయితే వెనక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి. బాప్దాదా అందరి చేత చేతులెత్తించారు మరియు ఈ దృశ్యమంతా టీవీలో చూశారు. బావుంది కదా. ఎక్సర్సైజ్ అయిపోయింది. చేతులు ఇందుకోసమే ఎత్తిస్తాము. ఎలాగైతే ఇప్పుడు ఒకరినొకరు చూసుకుని చేతులెత్తడంలో ఉల్లాసం వస్తుంది కదా, అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎదురుగా బాప్దాదాని చూడండి. మనస్ఫూర్తిగా బాబా అననండి. అప్పుడు బాబా హాజరైపోతారు. సమస్య సమాప్తమైపోతుంది. సమస్య మీ ఎదురుగా నుండి పక్కకు వెళ్ళిపోతుంది మరియు బాప్దాదా ఎదురుగా హాజరైపోతారు. మాస్టర్ సర్వశక్తివాన్. మీ ఈ టైటిల్ను అన్ని వేళలా గుర్తు చేసుకోండి. లేదా బాప్దాదా ఇప్పుడు ప్రియస్మృతులు చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పకుండా శక్తివంతులు అని చెప్పాలా? శక్తివంతులైన పిల్లలకు ప్రియస్మృతులు అని చెప్తే మంచిగా అనిపిస్తుందా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేందేముంది? కేవలం మీ టైటిల్ను మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్ మరియు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి. కావున సదా మీ టైటిల్ను మరియు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం వలన శక్తులు ఇమర్జ్ అవుతాయి. మాస్టర్గా అవ్వండి.
శక్తులకు కూడా మాస్టర్గా అవ్వండి. ఆర్డర్ చేయండి. ప్రతి శక్తిని అవసరమైన సమయంలో ఆర్డర్ చేయండి. వాస్తవానికి శక్తులను ధారణ చేస్తారు కూడా, అవి ఉన్నాయి కూడా. కానీ కేవలం లోపమేమిటంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించటం రావటం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి. ఇలా చేసుంటే చాలా బావుండేది అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఏ శక్తులైతే ఇమిడి ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించండి. ఎలాగైతే ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ చేసి నడిపిస్తారు కదా, చేతులను కాళ్లను నడిపిస్తారు కదా, అలాగే ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించండి. శక్తిని కార్యంలో పెట్టండి. శక్తులను లోపల ఇముడ్చుకుని పెట్టుకుంటారు. వాటిని కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు. అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తి తన పనిని తప్పకుండా చేస్తుంది. మరియు సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు, కొంచెం ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి. ఆడండి, పాడండి. మీ బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంలో నాట్యం చేసేదిగా, మరియు మీ భాగ్యం గురించి మరియు భగవంతుని గురించి పాటలు పాడేదిగా. మరి ఆడుతూ పాడుతూ ఉండేవారుంటారు కదా, వారు ఇలా గంభీరంగా ముఖం పెట్టుకుని నాట్యం చేస్తే వీరికి నాట్యం చేయటం రాదు అని అంటారు. గంభీరత మంచిదే, కాని టూ మచ్, అతి గంభీరత ఉంటే అది ఏదో బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నదని బాప్దాదా ఇప్పుడు విన్నారు. డిసెంబర్ 9, 2001 నాడు ఢిల్లీలోని గుర్గావ్లో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ప్రారంభోత్సవం ఉంది. కాని బాప్దాదా ఇప్పుడు ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు? ఆ తారీఖునైతే ఫిక్స్ చేయండి. ఈ చిన్న చిన్న ప్రారంభోత్సవాలైతే జరిగిపోతాయి. కాని బాప్దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. అందరూ విశ్వమనే స్టేజ్ పైకి బాబా సమానంగా సాక్షాత్తు ఫరిష్తాల వలె ఎదురుగా రావాలి మరియు పరదా తెరుచుకోవాలి. ఇటువంటి ప్రారంభోత్సవం మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు. బాబా కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఇదే కోరిక ఉంది, బాబాను ప్రత్యక్షం చేయాలి. మరియు బాబా కోరిక ఏమిటంటే ముందు పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి. బాబా పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు, ఒంటరిగా ప్రత్యక్షం అవ్వరు. కావున బాప్దాదా అటువంటి ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసం కూడా మంచిగా ఉంది. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఆ ఆత్మిక సంభాషణ సమయంలో అందరి ఉల్లాసం చాలా మంచిగా ఉంటుంది. కాని ఎప్పుడైతే కర్మయోగులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది. మరి మాతలేం చేస్తారు? మాతలది చాలా పెద్ద గుంపు. మరియు మాతలను చూస్తే బాప్దాదాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు. కాని బాప్దాదా మాతలు ముందుకు వెళ్లటం చూసి సంతోషిస్తారు. మాతలకు విశేషంగా ఈ సంకల్పం ఉంది. ఏదైతే ఎవ్వరూ చేసి చూపించలేదో దానిని మాతలమైన మేము బాబాను తోడు పెట్టుకుని చేసి చూపిస్తాము. చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక చేత్తో చప్పట్లు కొట్టండి. మాతలన్నీ చేయగలరు. మాతలలో ఉల్లాసం బాగుంది. ఏమీ అర్థం చేసుకోకపోయినా కాని ఇదైతే అర్థం చేసుకున్నారు కదా, నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు. దీన్నైతే అర్థం చేసుకున్నారు కదా. మేరా బాబా, నా బాబా అనైతే అందరూ అంటారు కదా. మనస్ఫూర్తిగా ఈ పాటనే పాడుకుంటూ ఉండండి. అంతే. మేరా బాబా, మేరా బాబా, మేరా బాబా. అచ్చా, ఇప్పుడు బాప్దాదా 1 సెకండ్ ఇస్తున్నారు. అందరూ అలర్ట్ అయి కూర్చోండి. బాప్దాదా పట్ల అందరికీ 100% ప్రేమ ఉంది కదా.
ప్రేమైతే పర్సంటేజ్లో లేదు కదా, 100% ఉందా? మరి 100% ప్రేమకు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? 100% ప్రేమ ఉంది కదా. ఎవరికైతే కాస్త తక్కువగా ఉందో వారు చేతులెత్తండి. తర్వాత రక్షించబడతారు. ఒకవేళ తక్కువగా ఉంటే వారు చేతులెత్తండి. 100% ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి. ప్రేమ గురించి మాట్లాడుతున్నాము. ఒకరిద్దరు చేతులెత్తారు. అచ్చా, ప్రేమ లేదా? ఏం పర్వాలేదు, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ప్రేమించాల్సిందే. అచ్చా, ఇప్పుడు అందరూ అలర్ట్గా కూర్చున్నారు కదా. ఇప్పుడు అందరూ ప్రేమకు రిటర్న్లో ఒక్క సెకండ్ బాబా ఎదురుగా అంతర్ముఖులుగా అయి మీకు మీరే మనస్ఫూర్తిగా మనసులో ఈ సంకల్పాన్ని చేయగలరా? ఇప్పుడు మేము స్వయం పట్ల గాని లేక ఇతరుల పట్ల గాని సమస్యగా అవ్వము. ప్రేమకు రిటర్న్లో ఈ దృఢ సంకల్పాన్ని చేయగలరా? ఏమైనా కాని, అనగా ఒకవేళ ఏదైనా జరిగినా కాని సెకండ్లో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అనెవరైతే భావిస్తున్నారో వారు మనసులో ఈ సంకల్పాన్ని దృఢంగా చేయండి. ఎవరైతే దృఢ సంకల్పాన్ని చేయగలరో వారు చేయండి. బాప్దాదా సహాయం చేస్తారు. కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి. బాప్దాదా ఎదురుగా సంకల్పం చేశారు. ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగాన్ని ఇస్తుంది. మరి చేయగలరా? తలూపండి. చూడండి, సంకల్పంతో జరగనిదంటూ ఏముంది? భయపడకండి. బాప్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్చా, ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠాత్మలకు సదా బాబా ప్రేమకు రిటర్న్ ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు, సదా తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేషాత్మలుగా తయారుచేసే పుణ్యాత్మలైన పిల్లలకు, సదా సమస్యలకు సమాధాన స్వరూపులుగా ఉంటూ విశేషంగా ముందుకు ఎగిరి వెళ్లే పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వీడ్కోల సమయంలో మధుబన్లో పైనెవరైతే సెక్యూరిటీ కార్యంలో బిజీగా ఉన్నారో వారు ఈరోజు విశేషంగా బాప్దాదా ఎదురుగా వస్తున్నారు. యజ్ఞాన్ని రక్షించేవారిగా ఉన్నవారిది చాలా పెద్ద డ్యూటీ. కాపలా కాస్తున్నారు, దూరంగా కూర్చుని కూడా గుర్తు చేస్తున్నారు. కనుక ప్రత్యేకంగా బాప్దాదా ఎవరెవరైతే పైన ఏ సేవార్థమైనా కూర్చునున్నారో, జ్ఞాన్ సరోవర్లో కావచ్చు, పాండవ్ భవన్లో కావచ్చు, శాంతివన్లో కావచ్చు, ఎవరైతే కాపలా కాస్తున్నారో వారికి బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతుల్నిస్తున్నారు. అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. అచ్చా, దేశ విదేశాల వారెవరెవరైతే ప్రియ స్మృతులను పంపారో వారు మాకు విశేష రూపంలో బాప్దాదా స్మృతులను ఇచ్చారు అని భావించండి. అచ్చా, వరదానము: పాత సంస్కారాలు మరియు ప్రాపంచిక సంబంధాల యొక్క ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిష్తా భవ. ఫరిష్తా అనగా పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి ముక్తులు. సంబంధం రూపంలోనూ ఆకర్షణ ఉండకూడదు. తమ దేహం లేక ఏ దేహదారి వ్యక్తి వైపుకు లేక ఏదైనా వస్తువు వైపుకు ఆకర్షణ ఉండకూడదు. అలాగే పాత సంస్కారాల ఆకర్షణల నుండి కూడా ముక్తులుగా ఉండాలి. సంకల్పం, వృత్తి మరియు వాణి రూపంలో ఎటువంటి సంస్కారం యొక్క ఆకర్షణ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయం, వ్యర్థ సాంగత్యం, వ్యర్థ వాతావరణం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబల్ లైట్ ఫరిష్తా అని అంటారు. స్లోగన్: శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలనను చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు. ఓం శాంతి.